ఒంగోలు మంగమూరు రోడ్లోని కొల్లా హనుమంతరావు ఆర్చ్ రోడ్డులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్ స్కూల్ నూతన భవనాన్ని 15/4/2024 సోమవారం ప్రారంభించినట్లు కరస్పాండెంట్ జగదీష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం నుండి మంగమూరు రోడ్ కొల్లా హనుమంతరావు ఆర్చ్ రోడ్లో నూతనంగా నిర్మించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ని 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలతో 15వ తారీఖు సోమవారం ప్రారంభించామని, మా స్కూల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్, ఐఐటి, నీట్ అన్ని రకాల ప్రమాణాలతో ప్రారంభించామని, పిల్లలకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఇండోర్ గేమ్స్ మరియు మంచి కరికులం వివిధ రాష్ట్రాల నుంచి టీచర్స్ని తీసుకువచ్చామని, పిల్లలకి సిటీస్లో ఉండే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టాండర్డ్స్కి ఎక్కడా తగ్గకుండా ఈ విద్యా సంవత్సరం నుండి స్కూల్ ఉండబోతుందని కరస్పాండెంట్ జగదీష్ తెలిపారు. ముందుగా సరస్వతి పూజతో మొదలుపెట్టి నూతన భవనాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూదరగుంట బుజ్జి, పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఇకపోతుంది. టీచర్స్, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు అందరూ పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మీరు కూడా అందరూ పైకి నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా పైకి నిలబడి నమస్తే గారహ వజ్రాయ నమస్తే దక్షిణాగ్నయే ఒకసారి చదువుకునే పిల్లలు, టీచర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ డబ్బుల సహాయంగా కలిసి చెప్పండి. ప్రజ్ఞాం విద్యాం ఆయుష్యం తేజః ఆరోగ్యం శ్రియం సకల విద్యాభివృద్ధిం దేహినే శ్రియం సకల విద్యాభివృద్ధిం దేహినే సకల విద్యాభివృద్ధిం దేహినే. అందరూ కూడా అట్లా హత్తుకోండినైనా అలా నిదానంగా పెట్టు. అట్లా
సమర్పయామి. బాబు నెయ్యిని పక్క సువర్ణ రజత లక్ష్మీం జాతవేదో మావహ మహాలక్ష్మీ జాతన్నవా. సార్ ఇద్దరు పట్టుకోండి. నేను జగదీష్ గారు మీరు ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి. కార్పొరేటర్ సార్ అటు జర సార్ జగదీష్ గారు కొంచెం cautiousగా ఉండాలి. టీచర్స్ కొంచెం cautiousగా ఉండాలి దయచేసి.
सर्वविद्यादेवी या तस्मै वाण्यै नमो नमः सरस्वत्यैर्नमतं भवे दानाधिदेवी या यया विनादिनः सर्वं भूतस्तदा ఇక్కడ కుర్తి ఆశ పాటు ఏ భోదా ప్రతిరప్తి మంచిలో ఇంటిలో ఏ భోదా ప్రతిరప్తి దేవా దివాన కంగనేభ్యో గౌరవేభ్యో భూత భూత బలిందరామి గరుడాయాం హస్తాయాం గోతమేదాయ బ్రహ్మరాం అరే పట్టుకోవాలి ఏం కాదు చేయి ఇప్పుడు గోల్డ్ అక్కడ ఉండాలి అది కుడికారు లోపల పెట్టి गातुं यज्ञाय दैवीं स्वस्ति पुरुषयेवेदगं सर्वदानेकदेकद ब्रह्माणमुपहरति
సో నా పేరు జగదీష్ అండి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. సో మీ అందరికీ తెలుసు, నా పేరు జగదీష్ అండి, మీ అందరికీ తెలుసు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. మీ అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు మనం ఒక 3 acresలో ఒక పెద్ద క్యాంపస్ని కన్స్ట్రక్ట్ చేశాము. అది యాక్చువల్లీ ఈరోజు ఇనాగ్రేషన్ అండ్ ఓపెనింగ్ పూజ. సో ఇట్లాగా మన 3 ఎకరాల్లో వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి, లేదంటే సిటీస్లో ఉండే స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఐఐటి క్లాసెస్ కానీ, నీట్ క్లాసెస్ కానీ కంప్లీట్గా సిబిఎస్ఈ ప్యాటర్న్లో స్కూల్ని రన్ చేస్తాము. సో మీకు కావాల్సిన స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, దాంతోపాటుగా టీచర్స్ కూడాను ఒక మంచి కరికులం సెలెక్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. టీచర్స్ కూడాను ఆల్మోస్ట్ 5-6 డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చాము ఈరోజు టీచర్స్ని స్కూల్స్లో, మన స్కూల్లో వర్క్ చేయడానికి. సో ఎడ్యుకేషన్ పరంగా, అకాడమిక్స్ పరంగా, స్పోర్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, వీటన్నిటికీ మనం చాలా బెటర్గా ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇయర్ మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, ఇట్లాగ అన్ని యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ ఉండేలాగా డిజైన్ చేస్తాము ఈరోజు. రేపు జూన్ నుంచి యూజువల్గా మన కొత్త క్యాంపస్ కూడాను అందుబాటులోకి వస్తుంది. స్కూలు క్లాసెస్ అన్నీ కూడా జూన్ నుంచి ఇక్కడ కొత్త క్యాంపస్ నుంచి రన్ అవుతాయి. థ్యాంక్ యూ. ఫీజు గుడ్ క్వశ్చన్ అండి. చాలా నామినల్గానే ఉంటాయి. మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టుగానే ఫీజులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడాను ఒక కామన్ పేరెంట్కి అందుబాటులో ఉండేలాగానే ఫీజు మనం స్ట్రక్చర్ డిజైన్ చేశాము. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. కరాటే కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, స్కేటింగ్ కానివ్వండి, తర్వాత ఫుట్బాల్ కానివ్వండి, బాల్ గేమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. ఈ జూన్ నుంచే మీకు అందుబాటులోకి వస్తాయి. ఆల్మోస్ట్ 12,000 square feetలో ఈ గేమ్స్ అన్నిటికీ కావాల్సిన కోర్ట్స్ అన్నీ కూడా మనం ఈ మంత్, నెక్స్ట్ మంత్లో రెడీ చేసేస్తాం. జూన్కి ఫుల్ ఫ్లెజ్డ్గా స్కూల్ అంతా అందుబాటులోకి వస్తుంది. ఓల్డ్ క్యాంపస్ కూడా రన్ అవుతుందండి ప్రస్తుతానికి. హాస్టల్లో ఇప్పటికైతే ప్లాన్ లేదండి. క్యాంటీన్ ప్రస్తుతానికి క్యాంటీన్తో స్టార్ట్ చేస్తున్నాము. ప్రాబ్లీ ఒక 1 year 2 yearsలో +2 వరకు కూడా డెవలప్ చేయాలి స్కూల్ అనేది ఇంటెన్షన్. +1 +2 కూడా నెక్స్ట్ 2 yearsలో మన క్యాంపస్లోనే రెడీ చేయాలనేది ఇంటెన్షన్.